ఈ తైలాభిషేకం అంటే ఎందుకు ఆయనకు అంత పట్టుదలంటే 92వ సంవత్సరంలో దేవుడు మా డాడీకి ఇచ్చిన దర్శనం, నీ యొక్క మందిరములో లేక నీ గుడారములో ఉన్న ప్రతి విశ్వాసిని నువ్వు తైలముతో అభిషేకించు. మోషే ప్రత్యక్షపు గుడారములో ఉన్న ఉపకరణములన్నిటినీ అభిషేకించినట్లుగా ఈ తైలముతో ఒక ఆవిడ విస్తార తైలం తీసుకొచ్చారంట. ఆ తైలాన్ని నేను ఏం చేయాలి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న సమయంలో ఈ తైలముతో నువ్వు అభిషేకించు అని ఇచ్చిన దర్శనాన్ని బట్టి, దేవుడు ఒక యాజకునికి ఇచ్చిన దర్శనమును బట్టి జరుగుతున్న కార్యక్రమమే ఈ తైలాభిషేకం. ఒక యాజకుడికి దేవుడిచ్చిన దర్శనం. మరి అది ఆ మనుషుని సొంత ఉద్దేశమై ఉండుంటే ఈనాటికి ఏనాడో ఏమైపోయేది చెప్పండి అమ్మా? వ్యర్థమైపోయేది. మా డాడీ సొంతంగా పెట్టేసి ఉంటే ఈ తైలాభిషేకం, సొంతంగా నూనె పోసేసి అభిషేకాలు చేసేసి ఉండుంటే 1 సంవత్సరం జరుగుద్ది, 2 సంవత్సరాలు జరుగుతాయి, 3 సంవత్సరాలు జరుగుతాయి. ఇప్పటికి ఎంతకాలం అయింది? 92వ సంవత్సరం 2025. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందమ్మా? 33వ సంవత్సరం తైలాభిషేకం జరుగుతుంది. మరి ఇక్కడ ఒక్క చోటే జరగట్లేదు ఈ తైలాభిషేకం, ప్రపంచమంతా జరుగుతుంది. ఒక వ్యక్తి దర్శనం ప్రపంచానికి వెళ్ళింది. దేశ విదేశాల్లో తైలాభిషేకం చేస్తున్నారు. వేరే మిషన్ల వాళ్ళు తైలాభిషేకం చేస్తూ ఉన్నారు. మరి ఆ వేరే మిషన్ల వాళ్ళు జూలై 1వ తారీఖు నుంచి ఆగస్టు 9 వరకు ఉపవాస కూటాలు పెట్టి జరిగిస్తున్నారు. 10వ తారీఖు తైలాభిషేకం చేస్తున్నారు. క్రొత్త విషయములు లేనిదే ఈ క్రొత్త మిషన్ ఎందుకు రావలేను? ఏదో ఒక క్రొత్త విషయం లేనిదే క్రొత్త మిషన్ రాకూడదు. గనుక ఈ తైలాభిషేకం క్రొత్త విషయములతో జరుగుచున్న తైలాభిషేకం గనుక మరి దేవుడు ఈ తైలాభిషేక పండుగను జయకరంగా ఆశీర్వాదకరంగా జరిగిస్తూ ఉన్నాడు. మరి అది యేసురత్నమయ్య గారికి దేవుడిచ్చిన దర్శనం అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఒక యాజకునికి ఇచ్చిన దర్శనం. ఇది ఎవరికి ఇచ్చిన దర్శనం చెప్పండి? యాజకునికి ఇచ్చిన దర్శనం. కనుక దేవుడు ఈ రీతిగా ఈ తైలాభిషేక పండుగను మరి దేశ విదేశాల్లో జరిగిస్తూ ఉన్నారు.